తిలక్ గారు చెప్పండి, ఈ అంశం మీద ఈ అంబటి రాంబాబు గారి మీద అంత కక్ష కట్టాల్సినంత అవసరం ఏమిటి? ఇది మరి ఒక రకంగా ఇంకో పక్కనేమో కాపు నాయకుడిని ఈ రకంగా వేధిస్తారా అన్న ప్రశ్న కొందరు వేస్తున్నారు. సో ఈ అంశం మీద మీ కామెంట్ చెప్పండి. నమస్కారం కేఎస్ఆర్ గారు, ప్యానల్లో ఉన్న నాగార్జున గారికి నమస్కారం. సరే, అంబటి రాంబాబు గారి అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలతో రాష్ట్రంలో అంబటి రాంబాబు గారికి పెరుగుతున్నటువంటి మద్దతు, అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనగా పెరుగుతున్న మద్దతు గమనించిన తర్వాత నాకున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీలో ఒక అలజడి మొదలైంది. ఈ అలజడితో నిన్నటి వరకు రాజ్యసభ పదవులు రకరకాల పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ పేర్లను పక్కన పెట్టి అంబటి రాంబాబు గారు అరెస్ట్ వలన జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఒక కాపు వ్యక్తికి రాజ్యసభ ఇవ్వాలనే ఆలోచన జరుగుతుంది. నిర్ణయం అయితే జరగలేదు. ఇంకా ఇంతగా భయపడుతున్నారు. చేయటం ఎందుకు, భయపడటం ఎందుకు? రెండో వైపున రాంబాబు గారు బయటకు వస్తే ఇంకేది పరిణామాలు జరుగుతాయి, ఏ రకంగా కాపు కులంలో మొబిలైజేషన్ మొదలవుతుంది అనేది వాళ్ళకి పట్టుకున్నటువంటి సందేహం. ఈ కారణంతోనే వాళ్ళు కొంచెం దూకుడుగా వెళ్ళి అంబటి రాంబాబు గారు బయటికి రాకూడదు అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఎంతకాలం ఆపగలరు, ఎంతకాలం జైల్లో ఉంచగలరు? మీకు ఇన్ని రకాలుగా వేధించినప్పటికి కూడా, ఎన్ని రకాలుగా హింసించినప్పటికి కూడా దానివల్ల వాళ్ళకు నష్టమే జరుగుతుందని తెలుగుదేశం పార్టీ గత చరిత్ర చెబుతోంది. అయినప్పటికి కూడా వాటి నుంచి గుణపాఠాలు తీసుకోకుండా ఇదే రకమైన ధోరణి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అరెస్టులు కానివ్వండి, దాడులు కానివ్వండి, హింస కానివ్వండి, హత్యలు కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే నాకు వస్తున్న అనుమానం ఏంటంటే వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిశ్చేజం చేయాలి. ఈ దాడులు, కేసులు, వేధింపుల ద్వారా వాళ్ళలో భయాందోళన రేకెత్తించి నిశ్చేజం చేసి తన కుమారుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది యాక్టివ్గా ఉండకూడదు అనే ధోరణిలో వ్యవహరిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యవహారం. ఎన్నికల్లో వారసత్వాలు తెచ్చుకోవచ్చు, కానీ ఈ రకంగా ప్రతిపక్షాలు నిశ్చేజం కావాలనే ప్రయత్నం చేయడం మాత్రం అది చాలా దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యయుతంగా ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రయత్నం పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా కక్ష సాధింపు ధోరణిలో కాకుండా వాళ్ళ విధానాల ద్వారా వాళ్ళ చెప్పిన హామీలు అమలు చేయడం ద్వారా తెచ్చుకోవాలి తప్ప ఈ రకంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పంపించి ఆయన్ని అంబటి రాంబాబు గారిని బండబూతులు తిట్టిన వాళ్ళ మీదేమో కేసే ఉండదంట, ఆయన వాళ్ళకి రియాక్ట్ అయితేనేమో కేసు అంట. ఇది ఎక్కడ పంచాయతీ? మొన్న ఉండేవాళ్ళు గారు కూడా అన్నారు కదా, ఓహో తిడితేనేమో జైలు, విధ్వంసం చేసి నిప్పు పెట్టి గందరగోళం చేసి అరాచకం సృష్టిస్తే బెయిలా అని ఆయన అడిగిన దానికి ఎవరైనా ఒక్కళ్ళైనా సమాధానం చెప్పగలిగారా? అది అక్కడే తెలిసిపోతుంది. పైగా ఇప్పుడు తాజాగా పెట్టిన కేసు ఎప్పుడు 2023లోది ఆయన ఎఫ్ఐఆర్ నమోదైతే ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి ఈ కేసులో కూడా మళ్ళీ పీటీ వారెంట్ అంట. పోలీసులు ఇట్లా అయిపోతే ఎట్లా? ఇంకో మాట కూడా చెప్తారండి. ఇప్పుడు జనసేన మనిషి ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకుని పీటీ వారెంట్ తీసుకున్నారంటే అంటే జనసేన కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు అంబటి రాంబాబు అరెస్ట్ లో, పవన్ కళ్యాణ్ వెతకకుండా. రెండోది, ఇవాళ అంబటి రాంబాబు గారు వాడిన పదం, సరే ఉండవల్లి గారు చెప్పింది అక్షరాల నిజం, తిడితే జైలు, కొడితే బెయిల్ అనేది. ఇక్కడ అంబటి రాంబాబు గారు వాడిన పదం అభ్యంతరకరం అని చెప్పి అరెస్ట్ చేశారు. అదే పదం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మరి పట్టాభి గారు వాడారు. అయ్యో, ఆయనది కాదండి, మీరు వినలేదేమో. లోకేష్ గారు అయితే ఆశ్చర్యం వేస్తుంది. జగన్ గారిని ఉద్దేశించి ఎంత నీచమైన పదవార్జాలం వాడారు. అట్లాగే రోజు చంద్రబాబు గారు కానీ ఈయన కానీ ఇష్టం వచ్చినట్లు సైకో కానించి, అసలు సైకో అన్న పదమే అభ్యంతరకరం కదా. మరి అక్కడి నుంచి ఎన్ని రకాలు చంద్రబాబు గారి మాటలు అవన్నీ చెప్పడం కూడా బాగుండి సావదు. మరి అప్పుడప్పుడు ఈయన జగన్ గారి ప్రభుత్వంలో కేసులు పెట్టాల. మరి ఇప్పుడు ఇదే స్టాండర్డ్గా తీసుకుంటే అప్పట్లో ఎన్ని కేసులు పెట్టి ఉండొచ్చు? అప్పుడు మామూలుగా ఏదైనా జరిగితేనే కేసు పెడితేనే ఇంకేముంది, అమ్మో ప్రమాదం, ప్రజాస్వామ్యానికే ప్రమాదం వచ్చేసింది అని ఇదే చంద్రబాబు గారు, ఇదే ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది.
రైట్. ఇదే ఫైనల్గా PT ఏమవుతుంది వారెంట్ల అనుకుంటున్నారు పద్ధతి అయితే అంబటి రాంబాబు గారి ఇష్యూలో? ఫైనల్గా ఏమవుతుంది? ఇంకా మనం మిగతా అంశాలకు కూడా వెళ్ళాలి. ఇదే పద్ధతి కొనసాగితే ఇదే పద్ధతి కొనసాగితే PT వారెంట్ల పద్ధతి అసలు చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటికి రాగలరా? ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి? అది ఆలోచించుకోవాలి రాబోయే భవిష్యత్తులో ఏం జరుగుతుందని. సరే, అంబటి రాంబాబు గారు అరెస్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఒక శూన్యం అనేది ఉంది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు తప్ప మరొకరు ఎవరు కూడా కాపు నాయకులు లేరు ఈ రాష్ట్రంలో అనే వాతావరణం తీసుకురావాలని ప్రయత్నం చేశారు. అది ఫెయిల్ అయింది. దానికి కారణం ఏంటి? ప్రజలకు సేవ చేయటంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ పట్టలేదు, కానీ ఇటువంటి కుట్రపూరితమైనటువంటి హింసాపూరితమైనటువంటి అధికారాలను అడ్డం పెట్టుకుని చేసే దుర్మార్గాలకు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటున్నారు. దీనివలన ఒక పక్కన ప్రజలకు మేలు చేయటంలో వెనకబడి ఉండటం, రెండో పక్క ఇట్లా దుర్మార్గపూరితంగా వ్యవహరించడం, కక్షపూరితంగా వ్యవహరించడం వలన పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ రోజు రోజుకి దిగజారిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. అంబటి రాంబాబు గారు ఆయన అరెస్ట్ చేయడం ద్వారా ఆయన ఒక ఆ ఛాంపియన్ లాగా తయారు చేస్తున్నారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక ధీటైన ప్రత్యర్థిగా మారతారని నేను అనుకుంటున్నాను. రైట్. ఓకే. పూర్ణచంద్ర గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. మరి ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు మద్దతుతోటే ఉంది కదండి కేంద్ర ప్రభుత్వం. అవును. ఇంకా ఈ లడ్డు వ్యవహారం ఇంతమంది భక్తులు మానసికంగా దెబ్బతినే కన్నా క్రిస్టియన్స్, ముస్లింస్ కు ఉన్నత పదవులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చేయడానికి అవకాశం లేకుండా చట్టం తెచ్చుకుంటే పోయేది కదండి. ఓకే, వద్దులేండి ఇట్లాంటి కాదుగా. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2009లో ఏం చెప్పారు? వైఎస్ రాజశేఖర గారు తీసుకొచ్చిన 7 కొండల జీవోని రద్దు చేసి అన్యమత ప్రచారానికి కూడా అవకాశం ఇస్తామని క్రిస్టియన్ సభలో చెప్పారు. ఆయన మాటలకి ఏముందండి, ఏం నడుస్తూనే ఉంటాయి కానీ. రైట్. ఇక నాగార్జున గారు చెప్పండి సంక్షిప్తంగా, అంబటి రాంబాబు గారి మీద వేధింపులు ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారు? దీని ఎఫెక్ట్ వైసీపీ మీద లేదా కాపు సామాజిక వర్గం మీద ఏ రకంగా ఉంటుంది? తెలుగు ప్రజల మనస్సాక్షి, సాక్షి టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు మొత్తానికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అంబటి రాంబాబు గారిని అరెస్టు చేయడం, ఆయన్ని అక్రమంగా జైలుకు పంపించడం, PT వారెంట్లు చేయడం అనేది మేము మొదటి నుంచి అనుకుంటుందే. అంబటి రాంబాబు గారికి ఈవెన్ జైల్లో కూడా ఆయన భద్రతకి పైన మాకు అనుమానాలు ఉన్నాయి. దానిపైన కూడా మేము కోర్టులో కేసుకి వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంది. అంబటి రాంబాబు గారు మొన్న కేసుకు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి చాలామంది, సార్ PT వారెంట్లు 52 కేసులు అంటున్నారు, PT వారెంట్లతో మిమ్మల్ని అన్ని జైలుకి తిప్పేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు అని అంటే, ఐ డోంట్ కేర్, ఐ విల్ ఫైట్ అని చెప్పారని వారి కుమార్తెలు వారు నాకు చెప్పినటువంటి వైనం కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ అరచేతితో ఒక సూర్యుడిని ఆపడం అనేది ఎలాంటి కష్టకాలమో, ఎలాగ ఇబ్బంది ఉంటుందో, అంబటి రాంబాబు గారిని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, లేకపోతే ప్రజాస్వామ్యం కోసం నినాదించేటువంటి వ్యక్తులను కొని చేయడం కూడా అదేటువంటి సమస్య అవుతుంది. ఈరోజు మేము పస్ఫుటంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, అంబటి రాంబాబు గారి పైన మీరు ఇన్ని కేసులు పెట్టారు. అసలుకి ఆ ఇష్యూస్కి కారణమైనటువంటి అక్కడ ఫ్లెక్సీలు పెట్టేటువంటి వ్యక్తులపైన కానీ, అంబటి రాంబాబు గారిని దుర్భాషలు ఆడేటువంటి వ్యక్తులపైన కానీ, లేకపోతే అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వచ్చి హత్యాయత్నం చేసి వారిపైన పెట్రోల్ బాంబులేసి వారి ఇంటికి నిప్పంటించి వాటి కార్లకు నిప్పంటించి వారిపైన ఉన్నటువంటి వారిపైన అసలు ఎందుకు కేసులు పెట్టలేదు? వారి గురించి ఎందుకు అలా ఆలోచన చేయలేదు? సో బాధితులపైనే కేసు పెట్టి వారినే వివిధ జిల్లాల్లో వివిధ కోర్టులకు తిప్పి ఊరికే సునకానందం పొందడానికి అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెట్టడమే కానీ ఆ వయసులో కూడా. కాబట్టి మేమందరం చాలా కరెక్ట్గా ఉన్నాం. ఇంకా ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా గొంతుగా వినపడడానికి, వారి ప్రశ్నల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మేము మొదటి నుంచి కూడా ముందుంటున్నాం. మరొకటి, కాపుల్లో ఉండేటువంటి అంశం అండి. నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి మా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపుల పైన ఇటువంటి దాడి జరగడం నేను మొదటి నుంచి నేను చూడటం గతంలో ఎప్పుడన్నా జరిగిందంటే నాకు తెలిసినంత వరకు జరగల. గతంలో కూడా రాయపాటి సాంబశివరావు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి జాగర్లమూడి జేకేసీ వారు కానీ, ఎంతోమంది వివిధ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కలిసిమెలిసి వివిధ రాజకీయ పార్టీలు, కాంగ్రెస్లో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, CPM CPIలో ఉన్నారు.
కానీ ఎప్పుడూ కూడా ఒక ఇంటి మీదకు వెళ్ళి దాడులు చేసి ఒక వ్యూహాత్మకంగా ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళిక రచించి వారి కుటుంబ సభ్యులను కూడా హతమార్చాలనేటువంటి సాధ్యంలో గుంటూరు జిల్లా చరిత్రలో ఏ రోజు కూడా జరగల. మా పల్నాడు లాంటి ప్రాంతాల్లో కొంత ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నా కూడా ఎన్నికల సమయంలో అది కూడా ఎప్పుడు ఆ పోలింగ్ బూతుల దగ్గర అక్కడ దగ్గర జరిగేటువంటి అంశమే. కానీ ఇంట్లో ఆడవారిపైన దాడి చేయాలనేటువంటి నీచమైనటువంటి సంస్కృతి నారా లోకేష్ గారు డిఫాక్టో ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే వచ్చింది. ఇది కేవలం నారా లోకేష్ గారే కనుసన్నల్లో ఆయనే కర్తగా, ఆయనే కర్మగా, ఆయనే క్రియగా జరిగినటువంటి చర్య. కానీ మరొకరు చేశారు. మిగతా వారందరూ డమ్మీ క్యాండిడేట్లు కాబట్టి వాడి గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇటువంటి కొత్త విష సంస్కృతికి, విష రాజకీయాలకు బీజం వాటిల్లడంతో అసలు గుంటూరు జిల్లా రాజకీయాలు ఏ విధంగా ముందుకు పోతాయి అనేటువంటి అంశం తెలుస్తుంది. కాబట్టి నిజంగా కాపుకు సంబంధించి అంబటి రాంబాబు గారు మొదటి నుంచి కూడా సీనియర్ లీడర్ కాబట్టి వివిధ ప్రాంతాల నుండి రాయలసీమ నుంచి కానీ, కోనసీమ జిల్లా నుంచి కానీ, విశాఖపట్నం నుంచి కానీ, రాజమండ్రి నుంచి ఎంతోమంది వారి కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి కాపు నాయకులు కూడా వస్తున్నారు. కాబట్టి అన్ని కులాల్లో కూడా రాంబాబు గారి పైన దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదనేటువంటి స్పష్టంగా అన్ని కులాల వైపు నుంచి కూడా, సమాజం వైపు నుంచి కూడా రాంబాబు గారి పైన, ఆయన పైన ఆ జాలి కలిగేటట్లాగా, సానుభూతి కలిగేలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మాత్రం తెలియజేస్తున్నా.